లక్ష్యం సమాజితం. నేను మీ సాయస్తా. ముందుగా ఈ రోజు పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. అయితే ఈ రోజు మనం ప్రధాన దినపత్రికలు నమస్తే తెలంగాణ, ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, సాక్షి. ఈ దినపత్రికలో ఏ అంశాలు ఉన్నాయని కూడా ఒకసారి మనం చూసుకుందాము. ముందుగా చూసుకున్నట్లయితే ఈనాడు దినపత్రికలో 1,00,000 కోట్లు ఖర్చు, 1,00,000 ఎకరాలకు నీరివ్వలేదు. కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలి, అక్రమాలకు బాధ్యులపై విచారణ చేయిస్తున్నాం. అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్. నేడు అసెంబ్లీలో సాగునీటిపై శ్వేతపత్రం. కేసీఆర్ చెప్పింది ఏటా 180 టీఎంసీలు, 5 ఏళ్లలో ఎత్తిపోసింది 162 టీఎంసీలే. కుర్చీ పోయినందుకే నల్గొండ సభకు కేసీఆర్. మేడిగడ్డ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి బ్యారేజీ సందర్శన. అలానే ఇక్కడ ఇంకో వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే మేడిగడ్డ సత్యనాశ్, ఘోరంగా దెబ్బతిన్న బ్యారేజీ, నిలువునా చీలిన 2 పిల్లర్లు, ఫౌండేషన్ నుంచి పై వరకు పగుళ్లు, బయటకు వచ్చిన పిల్లర్లు రాడ్లు. అలానే 7వ బ్లాక్ లో 16 నుండి 22వ పిల్లర్ వరకు డ్యామేజీలు. బ్యారేజ్ అంతటా కొట్టుకుపోయిన సీసీ బ్లాక్లు, భారీ నష్టాలను కప్పిపెట్టిన గత ప్రభుత్వం. అలానే మేడిగడ్డను సందర్శించిన సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడ పరిస్థితులను చూసి విస్మయం వ్యక్తం చేసిన నేతలు. అలానే ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా చూసుకున్నట్లయితే కేసీఆర్ కాశీకే, సన్యాసం పుచ్చుకొని బిచ్చం ఎత్తుకోవాల్సిందే. 4-5 పిల్లర్లు పోతే తప్పేంటంటారా? కేసీఆర్ కు ఓ కాలు విరిగితే ఫరక్ పడుతుందా? అవినీతిని బయట పెడుతుంటే ఎదురుతాడా? అలానే వేటాడతాడా? అల్లాటప్పగా కూర్చున్నామా? నేను మంది పిల్లలను చంపి కుర్చీ ఎక్కలేదు. నల్గొండకు పోయినోడు అసెంబ్లీకి రాలేడా? తీర్మానంలో లోపాలుంటే సభకొచ్చి చెప్పాల్సిందే. హరీష్ రావు ఎందుకు మద్దతు పలికిండు? సిబిఐ విచారణ అడుగుతున్న బీజేపీ కేంద్రానికి చెప్పి సిట్టింగ్ జడ్జిని ఇప్పించలేదా? సిబిఐకి ఇస్తే కేసీఆర్ నుంచి గిల్లుకుందామనే. అలానే ఇది ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన సంగతి. అలానే సాక్షిలో కూడా చూసుకున్నట్లయితే దోపిడీకి కాళేశ్వరం బలి, కట్టిన 3 ఏళ్లలోనే బ్యారేజ్ కొట్టుకుపోయే దుస్థితి. మేడిగడ్డ సందర్శన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. కుంగింది బ్యారేజ్ కాదు, రాష్ట్ర ప్రజల నమ్మకం. 4 పిల్లర్లు కుంగితే ఏమిటంట చులకన చేస్తారా? కాలు విరిగిందని అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ నల్గొండకు ఎలా వెళ్తారు? సానుభూతితో లోక్సభ ఎన్నికల ఓట్లు పొందాలనే ఎత్తుగడ, ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం. ఓడిపోయారు కాబట్టే ఇప్పుడు ప్రజలు గుర్తుకొచ్చారు. ఇక్కడ మనం మెయిన్ గా చూసుకున్నట్లయితే ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, సాక్షిలో సేమ్ సంబంధించిన వార్త ఏమిటంటే నిన్న మేడిగడ్డని సందర్శించడానికి అలానే సీఎం రేవంత్ రెడ్డి అలానే మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్లడం జరిగింది. అక్కడ 2 పిల్లర్లు అయితే పూర్తిగా కుంగిపోయి ఉన్నాయి, మధ్యలోంచి చీలికలు వచ్చినాయని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. అలానే నల్గొండకు కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రా అని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలానే సవాల్ విసరడం జరిగింది. నీ దోపిడీకి కాళేశ్వరం బలైపోయింది అని చెప్పేసి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా మాజీ సీఎం కేసీఆర్ మీద చేయడం జరిగింది. అలానే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని సొమ్మిని కక్కిస్తామని కూడా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే 1,00,000 కోట్ల ఖర్చు, 1,00,000 ఎకరాలకు నీరివ్వలేదు అని కూడా చెప్తున్నారు. కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం కూడా బలైపోయింది. అలానే 1,00,000 కోట్ల ఖర్చు, 1,00,000 ఎకరాలకు కూడా నీరివ్వలేదని కూడా ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలానే ఇప్పుడు ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే ఈనాడు దినపత్రికలో కృష్ణా జలాలపై హక్కు, జీవన్ మరణ సమస్య, న్యాయమైన వాటా కోసం ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలి. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు, అక్కడ కాపర్ డ్యాం కట్టి నీళ్లు ఎత్తిపోసే అవకాశం. నన్ను, మా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ వారికి కావాల్సింది పదవులు, పైరవీలే. హామీలపై తప్పించుకుంటామంటే ఊరుకోం. నల్గొండ సభలో భారత అధినేత కేసీఆర్. అలానే ఇప్పుడు ఇంకొక వెలుగు దినపత్రికలో చూసుకున్నట్లయితే మేడిగడ్డకు పీకనీకి పోయినావా? అక్కడ తోకమట్ట ఏమైనా ఉన్నదా? సీఎం రేవంత్ పై కేసీఆర్ వ్యాఖ్యలు. అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే నా కట్టే కాలేదాకా తెలంగాణ కోసమే, మన హక్కుల కోసం పులిలా కొట్లాడుతా నల్గొండ సభలో కేసీఆర్ రణగర్జన అని కూడా ఇచ్చారు. అలానే ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దద్దమ్మల పాలన, నేను పదవి నుంచి తప్పుకోగానే కరెంటు పోతుంది. అలానే ఇక్కడ సాక్షిలో కూడా చూసుకున్నట్టయితే కట్టె కాలే వరకు పులిలా కొట్లాడతా, ప్రజలకు న్యాయం జరిగితే పిల్లిలా ఉండను. నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టీకరణ. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిన్న నల్గొండలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అది కూడా ఎలక్షన్స్ తర్వాత ఇదే మొదటి సభగా మనం చూసుకోవచ్చు. ముందుగా ఆయన ఇక్కడ చూసుకున్నట్లయితే అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ కాలు విరిగింది అని చెప్పారని ఏవైతే రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారో దానికి ధీటుగా కేసీఆర్ కూడా మేడిగడ్డకి పీకనీకి పోయినావా అని చెప్పేసి కూడా కొన్ని రివర్స్ కౌంటర్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అక్కడ తోకమట్టం ఏమైనా ఉన్నాయా అని కూడా చెప్తున్నారు ఈయన. అలానే ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే 250 పిల్లర్లో 2-3 కుంగినాయి అంతే, మమ్మల్ని బద్నాం చేస్తారా? మమ్మల్ని, మా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారా అని చెప్పేసి కేసీఆర్ కూడా అంటున్నారు. త్వరలోనే మీరు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు కానీ తీర్చకపోతే మీ తాట తీస్తామంటూ కూడా కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ మేము నాకు కట్టే కాలే వరకు కూడా నేను తెలంగాణ కోసం కొట్లాడతాను అని చెప్పేసి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయను, ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదు అని కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. అలానే ఇప్పుడు ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే ఇక్కడ
జేఈ మెయిన్స్ లో మనోళ్ల సత్తా 100% స్కోర్ సాధించిన 23 మందిలో 7 తెలంగాణ విద్యార్థులే. రిషిశేఖర్ శుక్లాకు రెండో ర్యాంకు. టాప్ స్కోర్లలో ఏపీ నుంచి 3 బీసీ గురుకుల విద్యార్థుల హవా. 248 మందిలో 98 మంది ఉత్తీర్ణత. ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్ లక్ష్యం. అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే జేఈ మెయిన్స్ లో మనోళ్ళ సత్తా అని ఇచ్చారు. జేఈ మెయిన్స్ లో మనోళ్ళు సత్తా చాటారు. ఇక్కడ 100% స్కోర్ సాధించిన 23 మందిలో 7 తెలంగాణకు చెందిన వాళ్ళే ఉన్నారు. అలానే రిషిశేఖర్ శుక్లాకు రెండో ర్యాంక్ కూడా వచ్చింది. అలానే ఇంకోటి చూసుకున్నట్లయితే టాప్ స్కోర్లలో ఏపీ నుంచి 3, అలానే బీసీ గురుకుల విద్యార్థుల హవా కూడా అని చెప్తున్నారు. అలానే ఇక్కడ 248 మందిలో 98 మంది ఉత్తీర్ణత సాధించారు. అలానే ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ జేఈ విజేతలు కూడా పేర్కొనడం జరిగింది. అలానే ఇప్పుడు ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఢిల్లీ బార్డర్ లో రైతుల రణం. సిటీలోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు. బారికేడ్లు, కంచెలతో రోడ్లు బ్లాక్. ట్రాక్టర్లతో తొలగించిన రైతులు. టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లు ప్రయోగించిన పోలీసులు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో బార్డర్ లో రైతుల రణం అని కూడా ఇస్తున్నారు. ఇక్కడ సిటీలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే కనీస మద్దతు ధరతో పాటు ఇతర డిమాండ్లు నెరవేర్చాలంటూ రైతులు చేపట్టిన ఢిల్లీ చలో మార్చ్ తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ నుంచి సుమారు 1,00,000 మంది రైతులు ట్రాక్టర్లలో ఢిల్లీ సరిహద్దు వరకు చేరుకున్నారు. సిటీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పంటకి తగ్గ ధరన్న అందించండి అని చెప్పేసి రుణమాఫీ అలాంటివన్నీ చేయండి అని చెప్పేసి ఏవైతే ఉన్నారో ఆ రైతులందరూ కలిసి దగ్గర 1,00,000 మందికి పైగా రైతులు ఢిల్లీకి చేరుకున్నట్టు తెలుస్తోంది. వాళ్ళు సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు పోలీసులు కూడా భారీ బలగంతో వాళ్ళని ఆపడానికి ట్రై చేసినట్టు కూడా తెలుస్తోంది. అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే పాస్బుక్ 40 లక్షల లంచం. ఏసీబీ వాళ్ళలో శామీర్పేట తహసీల్దార్. పట్టాదారు పాస్బుక్ 30 లక్షలు డిమాండ్. 2 విడతల్లో 30 లక్షలు ఇచ్చిన రైతు. అదనంగా మరో 10 లక్షల డిమాండ్. డ్రైవర్ ద్వారా తీసుకుంటుండగా పట్టివేత. నల్గొండ కలెక్టరేట్ కు బదిలీ అయినట్టు సిబ్బంది చెప్పిన గంటలోపే అరెస్ట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 40 లక్షల పాస్బుక్ 40 లక్షల లంచం అడిగినట్టు తెలుస్తుంది. ఏసీబీ వాళ్ళలో శామీర్పేట తహసీల్దార్ అని కూడా ఇచ్చారు. పట్టా పాస్బుక్ 30 లక్షలు డిమాండ్ చేశారు. మళ్ళీ తర్వాత రెండో విడతలో మళ్ళీ ఇంకొక 30 లక్షలు కూడా ఇచ్చాడు రైతు. మళ్ళీ తర్వాత కూడా అదనంగా మరో 10 లక్షలు కూడా డిమాండ్ చేయడం జరిగింది. దీంతో డ్రైవర్ ద్వారా తీసుకుంటుండగా పట్టుబడ్డారు. సో ఇంకా ఆయన్ని సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అలానే ఇక్కడ ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే మేడిగడ్డపై సిబిఐ విచారణ అంటే ఎందుకు భయం? రాజకీయ లబ్ధి కోసమే తెరపైకి కృష్ణ కాళేశ్వరం వివాదం. అలానే కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటేస్తే మూసీలో వేసినట్టే. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న ఆ 2 పార్టీలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి. ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాము. అటు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఇద్దరి మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి మేడిగడ్డ విషయంలో, అలానే కృష్ణా నది జలాల విషయంలో. అలానే ఇప్పుడు బీజేపీ కూడా దీనికి రివర్స్ గా మళ్ళీ మాట్లాడారు. దీనికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఏమన్నారంటే మేడిగడ్డపై సిబిఐ విచారణ అంటే ఎందుకు భయం అని కూడా మాట్లాడుతున్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఇవన్నీ తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ వివాదం అనేది తెరపైకి తీసుకొస్తున్నారు అని కూడా చెప్తున్నారు. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటేస్తే మాత్రం మూసీలో వేసినట్టే ఓటు మీ ఓటు అని కూడా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొనడం జరిగింది. ఇవి ఇవాల్టి పేపర్ ముచ్చటలోని ప్రధాన అంశాలు. చూశారు కదా ఇవాల్టి పేపర్ ముచ్చట కార్యక్రమం. మరొక పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.